మీరు వెళ్తున్న కాలేజ్ గాని స్కూల్లో గాని తెలుసా నువ్వు క్రైస్తవుడవని, నువ్వు దేవుని బిడవని తెలుసా? నువ్వు నిజంగా క్రైస్తవుని నీ స్నేహితులకు తెలుసా? నువ్వు పని చేసే చోట గాని, నువ్వు బిజినెస్ చేసే చోట గాని, నువ్వు సేవ చేసే చోట గాని, లేదా నువ్వు కాలేజ్ కి ఎక్కడ వెళ్తున్నావు ఆ ప్లేస్ లో అన్నిట్లో కూడా నువ్వు క్రైస్తవుని తెలుసా? తెలిస్తే నువ్వు రోషంగా బ్రతుకుతావు. నిజంగా దేవుని పట్ల నీకు రోషం ఉంటే నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడకుండా చూసుకుంటావు. అది రోషం అని. అయ్యో నేనేమైనా చేస్తే క్రిస్టియానిటీ మీదకి పోతుంది, నేనేమైనా చేస్తే దేవుని మీదకి పోతుంది, నేనేమైనా చేస్తే సంఘం మీదకి పోతుంది అనే రోషం నీలో ఉంటే నువ్వు ఎప్పుడు తప్పు చేయవు. దేవుని పేరును కాపాడే ప్రయత్నం చేస్తావు, సంఘము పేరు కాపాడే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని నామం ధరించుకున్నావు, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు. కాబట్టి వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఏమన్నా కానీ దట్ రిసెంబుల్స్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. మీరు చేసే ప్రతిది కూడా క్రీస్తును, సంఘాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. రోషం ఉంది నీకు నిజంగా అంటే నువ్వు దేవుని పేరు నేలన పడకుండా చూసుకుంటావు. నీ స్నేహితుల మధ్యలో నువ్వు క్రైస్తవుడు అని తెలిసినప్పుడు, క్రైస్తవ పేరు పెట్టుకున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? లెట్ దెమ్ నో. వారికి తెలియదు బైబిల్లో ఏముందో, చర్చలో ఏముంటుందో. వారు నిన్ను చూసి క్రైస్తవులు ఎలా ఉంటారని దేవుని నామాన్ని కనపరుస్తారు. కాబట్టి నువ్వు రోషపడు దేవునికి. ఆ రోషపడే జేహులు కావాలి దేవునికి లాస్ట్ డేస్. అటువంటి వారికి దేవుడు ఏలియా ఎలీషాకు అప్పగించని పని దేవుడు ఎవరికి ఇచ్చి? జేహుకి ఇచ్చినాడు. యవనస్తునికి ఇచ్చి రోషముతో వెళ్ళి జెజబెల్ని చంపుతాడు. గుర్తుపెట్టుకోండి.